హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. థంబ్నెయిల్ చూసే ఉంటారు కదండి. ఈరోజు అయితే మా పెళ్లి రోజు, అంటే డిసెంబర్ 27th మా పెళ్లి రోజు అండి. మా ఇంట్లో ఎవరి పుట్టినరోజైనా మా పెళ్లి రోజులైనా సరే పొద్దున్నే లేచి దీపం పెట్టుకుని అలాగే గుడికి వెళ్ళి వచ్చి ఒక మొక్కను తీసుకొచ్చి నాటి తర్వాత మధ్యాహ్నం లంచ్కి బయటికి వెళ్ళి అలాగే కొంతసేపు ఎంజాయ్ చేసి రావడం మాకైతే అలవాటండి. బట్ ఈసారి అయితే మా పెళ్లి రోజు చాలా అనుకోకుండా ఇలా అయితే జరిగింది. నార్మల్గా ఇంటి దగ్గరే ఉండి నార్మల్గా చేసేసుకున్నాము. యాక్చువల్గా డిసెంబర్ 24th అక్కల మ్యారేజ్ డే, అలాగే 27th మాది. ఇద్దరు మ్యారేజెస్లో ఎవరిదైతే మాకు కుదిరే రోజులు దొరుకుతాయో ఆ రోజులు అయితే మేము బయటికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళమండి. కానీ ఈసారి అక్కల మ్యారేజ్ డే కూడా అసలు అంతంత మాత్రంగానే జరిగింది. అది రీజన్ కూడా మీకు చెప్తాను. మేమైతే ఏం సెలబ్రేట్ చేసుకోవట్లేదని చెప్పి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి. రజనక్క మా కోసం పాయసం అయితే తయారు చేస్తుంది. అలాగే పెదనాన్న కంపలకి వెళ్ళి వచ్చారండి. అక్కడ అక్క మేము కొంచెం హెల్ప్ చేస్తున్నాం పెదనాన్నకి. మామూలుగా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి ముందండే రామాలయంలోనే నేను బయట నుంచి అయితే దండం పెట్టేసుకున్నాను. ఆ ముగ్గులు అవి కూడా మా కీర్తియాలు పెట్టారంటండి, బాగా పెట్టారు చూడండి. ఇక మధ్యాహ్నం మా ఇంటికి అయితే వచ్చేసామండి. వచ్చి లంచ్ అయిన తర్వాత బావ అయితే చికెన్ తీసుకొచ్చారు. ఏం చేసుకోలేకపోయినా నైట్ చికెన్ బిర్యానీ చేయని చెప్పి చికెన్ అయితే తీసుకొచ్చారండి. లెగ్ పీసులు కూడా తీసుకొచ్చారు. అలాగే మాకు ఎంతో ఇష్టమైన కలాకండ్ కూడా తీసుకొచ్చారండి. కేక్ కూడా తీసుకొచ్చారు. ఇవి మాకు చాలా ఇష్టం, ఫేవరెట్ స్వీట్ అని చెప్పుకోవాలి. అక్క నేను లంచ్ అయిన తర్వాత ఇది ఒక్కొక్క పీస్ తినేసి బిర్యానీకి అయితే ఒక్కొక్కటి ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ముందైతే చికెన్ని వేడి నీటిలో కడిగి నానబెట్టి అయితే ఉంచేసింది. తర్వాత మా గార్డెన్లో పుదీనా ఉంది కదండి, దాన్ని అయితే కోస్తుంది. చాలా మిడతలు అయితే పట్టేసాయండి, చాలా చిన్న చిన్నగా ఉన్నాయి. ఆకులను కూడా చాలా డ్యామేజ్ చేస్తున్నాయి. మీకు కనిపిస్తున్నాయి కదా, చాలా చిన్న మిడతలు అయితే ఉన్నాయండి. ఇలా ఆకులు అంటుంటే చాలు పైకి ఎగురిపోతూ కనిపిస్తున్నాయి. ఈ మిడతలు ఏం చేస్తే పోతాయో మీకు తెలిస్తే కంపల్సరీ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇది కోసి పక్కన పెట్టేసామండి. తర్వాత బావాళ్ళు అయితే వచ్చారు. లంచ్ అయిన తర్వాత మేమైతే అక్క ఇచ్చింది కదండి పాయసం, అదైతే తాగుతున్నాము. ఈ స్పూన్స్ వచ్చేసి మేము మీషోలో ఆర్డర్ చేసామండి. 4 స్పూన్స్ వచ్చాయి, చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా. స్పూన్సే కాదండి, పాయసం కూడా అద్దరిపోయింది. మా రజనీ అక్క పాయసం చేయడంలో ఎక్స్పర్ట్ అని చెప్పాను కదండి, భలే చేసింది. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి చేసింది, చాలా బాగున్నాయండి. అలాగే మా అప్పు అయితే ఇప్పుడే లేచి వచ్చాడు పడుకుని. వాడైతే అస్సలు స్వీట్ తినండి. వాళ్ళ పెద్దమ్మ అయితే పిలుస్తుంది పెడదామని చెప్పి, వాడైతే రానని ఏడుస్తున్నాడు. తర్వాత అక్క నేను బిర్యానీ కోసమని ప్రిపేర్ చేసుకుంటున్నామండి. పుదీనా కోసం కదా, దాన్ని అయితే నేను క్లీన్ చేస్తున్నాను. అలాగే కొత్తిమీర అది కూడా తీసుకొచ్చారు, మంచి ఫ్రెష్గా ఉన్నాయండి. ఇవన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను. అక్క కావాల్సినవన్నీ కూడా దగ్గర పెట్టుకుంటుంది బిర్యానీకి. అలాగే చికెన్ కూడా కొంచెం గ్రేవీ అయితే చేస్తుందండి, బిర్యానీలోకి కట్టా కింద చేస్తుంది. దానికోసం కూడా అన్నీ తయారు చేసి అయితే పెట్టుకుంటుంది. మా పెళ్లి రోజు ఇంత సింపుల్గా అవడానికి రీజన్ చెప్తానన్నాను కదండి, అదేంటంటే మా మాయా వాళ్ళ అమ్మాయి మెచ్యూర్ అయిందండి. అందుకు మాకు మైలు ఉంటుందని చెప్పి ఏ గుడికి వెళ్ళలేదు, అలాగే ఇంట్లో కూడా దీపం పెట్టకూడదు అన్నారు. అందుకని చెప్పి ఇంట్లోనే చేసేసుకున్నామండి. ఇంకా బయటికి వెళ్దామంటే కొంచెం హెవీ రెయిన్స్ అయితే ఉన్నాయండి మాకు. యాక్చువల్గా అక్కల పెళ్లి రోజు అయితే మంగళవారం వచ్చిందండి. ఆ రోజైతే మేము ఫ్రీగా ఉంటాము, అలాగే బయటికి వెళ్దామని కూడా అనుకున్నాము. ఆ అమ్మాయి ఆ రోజే మెచ్యూర్ అయింది. అక్క వాళ్ళే మాట వెళ్ళారు. అలాగే ఊర్లో కూడా చిన్న ఫంక్షన్ అయితే ఉందండి, మాయా వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. అందుకోసమని చెప్పి ఆ రోజైతే ఏ సెలబ్రేషన్ చేయలేదండి. అందుకే ఒక వీడియో కూడా మీకు పెట్టలేదు. ఆ రోజు ఫుల్ వర్షం కూడా అండి. తర్వాత లక్ష్మీవారం వెళ్దామని అయితే ప్లాన్ చేసుకున్నాము. ఆ రోజైతే ఇంట్లోంచి బయటికి వెళ్ళడానికి కూడా వర్షం అయితే మాకు ఖాళీ ఇవ్వలేదు. దాని నెక్స్ట్ డే ఫుల్ బట్టలు అవి ఉతుక్కోవడం మాకైతే సరిపోయిందండి. అందుకని చెప్పి ఇలా సింపుల్గా అయితే మేము ప్లాన్ చేసేసుకున్నాము. స్వామిలు మాలేసింది వచ్చిన తర్వాత మంచి రెస్టారెంట్కి వెళ్ళి మంచిగా బిర్యానీ అది తిందామని అయితే అనుకున్నామండి. కానీ ఇలా అవుతుందని అయితే అస్సలు అనుకోలేదు. మా పెళ్లి రోజుకి బయటికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ఒక బండి కూడా ట్రబుల్ ఇచ్చిందండి. 2 బండ్లు లేకుండా బయటికి వెళ్ళడం కుదరదు, అలాగే సెట్ అవ్వదని చెప్పి ఇంకా ఇంట్లో మానేసాము. ఇంట్లోనే ఇలా చిన్నగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అక్క అయితే అన్నీ వేసి చక్కగా చికెన్ అయితే మ్యారినేట్ చేసిందండి. తర్వాత రైస్ కలుపుతుంది, అంటే బియ్యం సరిపడా తీసుకుంది. ఇవి మామూలుగా మా ఇంట్లో ఉండే రైసేనండి, బిర్యానీ బియ్యమే, బాస్మతి అయితే తీసుకురాలేదు. ఇందులో హోమ్ మేడ్ నెయ్యే వేస్తుందండి. ఇది మేము ఇంట్లోనే తయారు చేసుకున్న నెయ్యి, చాలా టేస్ట్ కూడా బాగుంటుందని చెప్పి ఇదే వేస్తున్నాము. బయట నుంచి అయితే ఎక్కువ తేవడానికి ఇష్టపడలేదు. అలాగే ఒక 3 నిమ్మ చెక్కలు అయితే వేస్తుందండి.
ఇవి వేసి బాగా కలుపుకుంటుంది. నేనైతే ఒక పక్క అన్నీ కోసి రెడీగా పెడుతున్నానండి బిర్యానీకి. గ్యాస్ కూడా సమయానికి ట్రబుల్ ఇచ్చిందండి. ఒక పక్క వెలుగుతుంది, ఇంకో పక్క అయితే వెలగట్లేదు. అందుకని చెప్పి బిర్యానీ అయితే పొయ్యి మీద చేసేద్దాం అనుకుంది. కానీ పొయ్యి కూడా ఈరోజే అలికింది, ముగ్గులు అవి పెట్టిందండి అక్క. మొన్నటి నుంచి వర్షాలు కదండి, ఈరోజు కొంచెం ఆరిందని చెప్పి మామూలుగా అలికేసి ముగ్గులు అవి పెట్టి ఉంచిందండి. గ్యాస్ మీద ముందు కూర అయితే వేసేస్తుంది. ఇవన్నీ మామూలుగా ఫ్రై చేసుకొని ఇది మిక్సీ పట్టేసుకొని కట్ట అయితే ప్రిపేర్ చేస్తుందండి. ఫస్ట్ పొయ్యి అయితే ఇలా అలికేసి బిర్యానీకి సరిపడవన్నీ వేసి ఇలా ముందుగా పొయ్యి మీద అయితే పెట్టింది. అలాగే ఒక పక్క పిల్లలకి స్నానానికి అని చెప్పి నీళ్ళు కూడా పెట్టి నేనైతే పొయ్యి వంటిస్తూ ఉన్నాను. అక్కేమో బిర్యానీకి కావాల్సినవన్నీ కూడా ప్రిపేర్ చేస్తుందండి. పొయ్యి కూడా సరిగా మండట్లేదండి, శుభ్రంగా తడిసిపోయి ఉందని చెప్పి ఇక గ్యాస్ మీద అయితే ప్రిపేర్ చేసేస్తుంది. కూర అవగానే ముందు బిర్యానీ అయితే చేస్తుందండి. కూర అయితే అయిపోయింది. బిర్యానీ మంచిగా దమ్ పెట్టాలని చెప్పి ఇలా దమ్ చేస్తుందండి. మంచిగా రైస్ అయితే ఒక 60% వరకు కుక్ అయింది. పొయ్యి మీద కుక్ చేసేసిందండి. ఇప్పుడు ఒక్కొక్కటి లేయర్గా కూడా వేస్తుంది. లెగ్ పీస్లు అంటే నాకు మా ధనుష్కి అయితే పిచ్చి. మా కోసం అని చెప్పి 2 అయితే తీసుకొచ్చారు. కిందంతా వేయించిన కూర అది ఉంచిందండి. తర్వాత టాప్ లేయర్ కింద మళ్ళీ రైస్ వేసి మళ్ళీ కొంచెం కర్రీ అయితే వేసింది. మళ్ళీ పైనుంచి వేసి అలాగే కొంచెం పచ్చిపాలలో కొంచెం ఫుడ్ కలర్, అలాగే ఒక పక్క కొంచెం పచ్చిపాలలో పసుపు వేసిందండి. అది వేయడం వల్ల మంచి బిర్యానీకి మంచి కలర్ అయితే వచ్చిందండి. చూడడానికి కూడా చాలా బాగుంది. మొన్నటి వరకు అమ్మాళ్ళు అయితే ఉన్నారండి. ఇప్పుడు అమ్మాళ్ళు లేకుండా మా పిల్లలు వచ్చేసుకోవడం కొంచెం బాధగా అనిపిస్తుంది. కానీ వచ్చి 2 months అయిపోతుందని చెప్పి ఇంకా ఇల్లు అది కొంచెం క్లీన్ చేసుకోవాలని చెప్పి అమ్మాళ్ళు అయితే వెళ్ళిపోయారు. అమ్మ కాల్ చేసి అదే బాధపడుతుందండి. ఇన్ని రోజులు ఉండి ఒక్కరోజు లేకుండా అయిపోయామే అని. ఉండమని చెప్పినా సరే ఉండలేదు. వర్షాలు తగ్గినాయి అని చెప్పి ఇంకా వెళ్ళిపోయారు అమ్మ వాళ్ళు కూడా. దసరా స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మేము నాన్ వెజ్ అయితే తినలేదండి. దసరా అవ్వగానే స్వాములు అయితే మాలేయడం జరిగింది. అందుకని చెప్పి ఈరోజైతే ఇంట్లో పార్టీ పండగలాగే ఉందండి. మాతో పాటు మా పిల్లలు కూడా చాలా మిస్ అయ్యారండి నాన్ వెజ్ని. ప్రతిదీ బంగాళదుంప, అలాగే మిల్ మేకర్, పన్నీర్ ఇలాంటివి చూసినా కక్క అని అడుగుతూ ఉండేవాళ్ళు. కానీ ఈరోజైతే వాళ్ళు కడుపు నిండా అయితే తిన్నారండి. ఇది బిర్యానీ అది చేసిన తర్వాత ముందుగా మాయ దగ్గర అలాగే అక్క బావ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకొని కేక్ అయితే కట్ చేస్తున్నామండి. మా చరణ్ అలాగే గోపి, కీర్తి కూడా వచ్చారు. కేక్ కూడా టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఎగ్లెస్ కేక్ తీసుకొచ్చారు, ఎందుకంటే అమ్మమ్మ పెద్దమ్మ వాళ్ళు ఫ్రైడే తినరు, అందుకని చెప్పి ఎగ్లెస్ కేక్ తీసుకొచ్చారండి. కానీ క్యాండిల్ ఏంటంటే లైట్ ఆపేసామండి. క్యాండిల్ సగం కూడా వెలగలేదు, పైన వెలిగి ఆరిపోయింది, తుస్సుమనిందండి ఇది మాత్రం. తర్వాత ఎంత వెలిగించినా కూడా అది అయితే వెలగట్లేదు. అలాగే మా అక్క అయితే మొహం మీద అంతా స్ప్రే చేసేసిందండి. మా చరణ్ కూడా వచ్చాడు. కానీ ఎక్కడికి వెళ్ళకపోయినా, బయటికి వెళ్ళకపోయినా, ఎంతో పెద్ద పెద్ద గిఫ్ట్లు తేకపోయినా ఇలా ఇంట్లోనే చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నా చాలా హ్యాపీగా అయితే సెలబ్రేట్ చేసుకున్నామండి. సరిపోతుంది, ఎక్కువ తిరగవసరం లేదు, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టవసరం లేదు. చక్కగా ఇంట్లో నలుగురు ఉండి ఇలా చిన్నగా సెలబ్రేట్ చేసుకుని అందరం హ్యాపీగా కలిసి తింటే ఆ హ్యాపీనెస్సే వేరు. సరిపోతుందండి. మేమైతే ఇలాంటిదే కోరుకుంటాము, ఇంతకన్నా ఎక్కువ కోరుకోము. మా ఇంట్లో వాళ్ళతో మేము ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. యాక్చువల్గా పెద్దమ్మ వాళ్ళని కూడా పిలుద్దాం అనుకున్నామండి, కానీ వర్షం వల్ల మా ఇంటికి రావడానికి చాలా బురద అయితే అయిపోయింది. ఇందులోంచి పెద్దమ్మకి ఒంట్లో కూడా బాగాలేదు, అందుకని చెప్పి వాళ్ళైతే రాలేదు. పిల్లల చేత కేక్ అది పంపించేసాను. పిల్లలైతే వచ్చారండి, వాళ్ళు తప్పకుండా వస్తారు ప్రతిదానికి కూడా మా ఇంటికి. కేక్ని ఎంజాయ్ చేస్తూ మేమంతా కేక్ అయితే కట్ చేసేసి తర్వాత బిర్యానీకి కూడా చాలా ఇష్టంగా అందరం కూడా తిన్నామండి. అలాగే మాకు ఏ చిన్న గొడవలు అయినా, నేను హ్యాపీగా ఉన్నా, సంతోషంగా ఉన్నా, ఏడ్చినా నాకు మా ఆయన చాక్లెట్ గిఫ్ట్ ఇస్తాడు. నాకు ఇదే పెద్ద గిఫ్ట్ అండి. అందుకోసమని చెప్పి నాకు మ్యారేజ్ డే గిఫ్ట్ కూడా ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.